హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్. ఇలా మనం లింగగిరి గట్టుకాడికి వచ్చినాం. లింగగిరి ఈరోజు మన లింగగిరి మీద ఉన్న అన్ని ప్రదేశాలు చూసేద్దాం. లెట్స్ గో. ఫైనల్గా మనం గట్టు పైకి వచ్చేసాం. మనం కొంచెం సేపు విశ్రాంతి కోసం చెట్టు నీళ్ళలో కూర్చున్నాం. తర్వాత ఇక్కడి నుంచి మనం అన్నదమ్ముల గుండు కాడికి వెళ్తాం. మీకు అక్కడ ప్రదేశాలు ఎలా ఉంటుందో ఆ అన్నదమ్ముల గుండ్లు ఎలా ఉంటాయో చూపిస్తాం. లెట్స్ గో. కమ్.
తల్లిగుండుకు ఆడికి వచ్చినాం. మన లింగగిరి గట్టు మీద 3 వింతలు ఉంటాయి. అందులో ఒక వింత ఈ తల్లిగుండు. చూద్దాం రండి. తల్లిగుండు మన లింగగిరి విలేజ్లో గట్టు మీద ఉన్న ఫస్ట్ ఒకటో వింత అని చెప్పినాగా, అదే ఈ తల్లిగుండు. ఫ్రెండ్స్, ఈ తల్లిగుండు విశేషాలు ఈ వీడియో లాస్ట్ చెప్తాం. నెక్స్ట్ అన్నదమ్ముల గుండ్లు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్దాం పదండి. అన్నదమ్ముల గుండు చూద్దాం. ఆడ మీరు మావాడ వచ్చేసాం ఫ్రెండ్స్. మీకు చందుని చూపెడతా ఫ్రెండ్స్. వీడియో ఫ్రెండ్స్ చందు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మన కార్తీక్ గారు ఈ అన్నదమ్ముల గుండ్ల గురించి చెప్తాడు. విన్నాం కార్తీక్ గారి మాటల్లో. చెప్పు కార్తీక్, చెప్పండి. ఫైనలీ మనం వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదేమో తమ్ముడి గుండు. దీనికన్నా చెట్లు మొలిసినాయి అసలు ఎంత గట్టిగా ఉందంటే చాలా గట్టిగా ఉన్నాయి. కాకపోతే దీనిలో వింత ఏంటంటే ఈ రాళ్ళ కిందనే సందే గింతే ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ఇంత పట్టులోనే ఆగినవి. లోయ ఇదంతా పెద్ద లోయ. ఇది లోయ ఎలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. చెప్పలేము. పడితే మనం రావడం చాలా కష్టము. ఇది ఇది తమ్ముడు గుండు, అది అన్న గుండు, అది వాళ్ళ అమ్మ గుండు ఫ్రెండ్స్. కార్తీక్ చాలా బాగా చెప్తాడు ఫ్రెండ్స్. మీకు అందుకనే కార్తీక్ గారితో చెప్పిస్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 రాళ్ళ పట్టులోనే ఆగడైంది. ఇంత పెద్దదో చూడండి. ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి, అంతే. నాకు ఇంత పట్టులోనే ఆగినవి. అప్పట్లో అట్లా చేసినారు వీటిని. మన లింగగిరి ప్రజలు ఇంతవరకు ఇలా ఫ్రెండ్స్. ఇంకా 3వ వింత మన లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మా అవతార్ సూపర్ యాక్టింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయరు మా అవతార్ యాక్టింగ్ నచ్చితే. ఎండాకాలం కాబట్టి ఇక్కడ రాళ్ళు బాగా కాలుతాయి. పక్కనే నాగవేయ ఇది పక్కనే ఆంజనేయ స్వామి గుడి. చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే లోపలికి